అందరికీ నమస్తే అండి. మనుషుల్లో ఒక ప్రత్యేకమైన గుణం ఉంటుంది. ఎదుటి వాళ్ళలో పాజిటివ్స్ కంటే నెగిటివ్స్ వెతికి దాన్ని పట్టుకొని ఆనందపడే గుణం. అంటే ఇది నేను చెప్పింది కాదు, డాక్టర్ వర్లీ గారు అండ్ బివి పట్టాభిరామ్ గారు లాంటి మానసిక తత్వవేత్తలు వాళ్ళు రాసిన పుస్తకాల్లోనూ అలాగే వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ క్యాంపుల్లోనూ చాలా సందర్భాల్లో చెప్పారు. సో అంటే మనుషుల లక్షణాలు ఎట్లా ఉంటాయి అనేది ఎప్పుడో మన పెద్దలు చెప్పారు. అది ఇప్పుడు నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ప్రతి మనిషిని పాజిటివ్లో చూడొచ్చు, నెగిటివ్లో చూడొచ్చు. సో బహుశా నెగిటివ్లో చూసేంత ఉన్న కిక్కు పాజిటివ్లో చూడడంలో ఉండదేమో. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఢిల్లీ ఎలక్షన్స్కి సంబంధించి నా అంచనా తప్పైంది, నేను ఒప్పుకుంటా. నాది తప్పు అయితే నేను ఒప్పుకుంటా, నా అంచనా తప్పైంది. కానీ నా విశ్లేషణ తప్పు అవ్వాల. అంచనాకి విశ్లేషణకి తేడా ఏంట్రా మేధావి అని మీరు చాలామంది అడగచ్చు. అంటే నన్ను నేనే అనుకుంటున్నా, మీరు అలాగే వ్యతిరేకులు అలాగే అంటారు కాబట్టి నేను అదే అనుకుంటున్నా. నీకు అన్నీ తెలిసినట్టు నువ్వు అంటావు, అంచనా ఏంటి విశ్లేషణ ఏంటి, నీ బొంద నువ్వేంటో చెప్పబోయి అని మీరు అనుకోవచ్చు. అంచనా అనేది జస్ట్ ప్రెడిక్షన్, గెస్సింగ్. విశ్లేషణ అనేది నాకున్న పరిజ్ఞానం, నాకున్న నాలెడ్జి, నాకున్న పరిచయాలు, నేను స్టడీ చేసిన అంశాలతో క్రోడీకరించి ఒక సారాంశాన్ని పట్టుకొని నేను చెప్పేది. అంచనా చెప్పడానికి జస్ట్ ఒక మాట చాలు. విశ్లేషణ చెప్పడానికి ఒక స్టడీ చేయాలి, ఒక అధ్యయనం కావాలి, కొంత సమయం కావాలి. సో అంచనాకి విశ్లేషణకి తేడా ఏంటి? నా అంచనా తప్పైంది, ఎస్, నేను ఆమ్ ఆద్మీ పార్టీకి గెలుస్తుందని నేను అంచనా చెప్పాను, తప్పైంది, ఒప్పుకుంటా. కానీ నా విశ్లేషణ తప్పు అవ్వలేదు అని నేను ఎందుకు చెప్తున్నానంటే, పక్కన స్క్రీన్ షాట్లు చూడండి ఒకసారి. ఢిల్లీ ఎన్నికల మీద నేను చేసిన వీడియోల స్క్రీన్ షాట్లు. జనవరి 20వ తేదీ ఫస్ట్ మీరు స్క్రీన్ షాట్ పక్కన చూడండి. జనవరి 20వ తేదీన బీజేపీ మార్క్ చేరేలా ఉంది, ఢిల్లీలో కేజ్రీవాల్కి బ్యాడ్ నేమ్ అని ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఇప్పటికీ ఉంది, మీరు సెర్చ్ చేసి ఒకసారి చూడండి. ఆ వీడియోలో నేనేం చెప్పాను? అరవింద్ కేజ్రీవాల్ గారికి ఓటమి ముప్పు ఉంది, అరవింద్ కేజ్రీవాల్ మీద వరుసగా 2 సార్లు చేసే వ్యతిరేకత ఉంది, బీజేపీ గెలుపు అవకాశాలు ఉన్నాయని నేను అనలైజ్ చేసిన వీడియో అది. ఒక్కసారి చూడండి, చూసిన తర్వాతే మాట్లాడండి, చూసిన తర్వాతే కామెంట్ చేయండి దయచేసి. అంటే నన్ను నెగిటివ్గా చూడొచ్చు, నన్ను ట్రోల్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ఒకసారి ఆ వీడియో చూడండి. జనవరి 20వ తేదీ బీజేపీ మార్క్ చేరేలా ఉంది, ఢిల్లీలో కేజ్రీవాల్కి బ్యాడ్ నేమ్ అనే వీడియో చూడండి ఫస్ట్. ఆ తర్వాత ఢిల్లీ పీఠం ఎవరిది అని జనవరి 7వ తేదీన ఒక వీడియో చేశాను, పక్కన స్క్రీన్ షాట్ పెడుతున్నాను చూడండి. ఆ వీడియో కూడా మన గుండు సూది ఛానల్లో ఇప్పటికీ ఉంది, ఒక్కసారి అది కూడా చూడండి. జనవరి 7వ తేదీన ఢిల్లీ పీఠం ఎవరిది అని వీడియో చేశాను. దానిలో కూడా బీజేపీకి ఉన్న అవకాశాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న వ్యతిరేకతను చాలా స్పష్టంగా చెప్పాను. ఒకసారి మీరు చూడొచ్చు, చూసిన తర్వాతే వచ్చి కామెంట్ చేయండి. అలాగే డిసెంబర్ 17వ తేదీ ఈసారి గెలవకపోతే ఢిల్లీ అసెంబ్లీపై బీజేపీ ప్లాన్స్ అని డిసెంబర్ 17వ తేదీని నేను ఒక వీడియో చేశాను. డిసెంబర్ 17, 2024న ఒక వీడియో చేశాను. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, అసలు ఈసారి గెలవకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి, సో వాళ్ళ గెలుపు కోసం ఎన్ని ప్రణాళికలు రచిస్తున్నారు అనేది ఒకటి చేశాను, చూడొచ్చు. అలాగే ముస్లిమ్స్ ఓట్లు ఎటు అని జనవరి 25వ తేదీన ఇంకో వీడియో చేశానండి. ముస్లిమ్స్ ఓట్లు ఎటు అని ఆ వీడియో సారాంశం. దాదాపుగా 17 నియోజకవర్గాల్లో 17 లక్షల ఓట్లు, దాన్ని చీల్చడానికి ఆమ్ ఆద్మీ పార్టీకి పడబోతున్న ఓట్లను చీల్చి బీజేపీ గెలుపు ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయనేది ఇంకో వీడియో చేశాను. ఒకసారి అది కూడా విశ్లేషణ. ఇప్పుడు వరకు 4 చెప్పాను కదా విశ్లేషణ వీడియోలు. అలాగే ఇంకోటి చెప్తా, ఇంకోటి చాలా కీలకమైనది, పీఠం కోసం పంచ ప్రణాళికలు. ఇది 23 జనవరిన నేను వీడియో చేశాను. 23 జనవరి 2025 పీఠం కోసం పంచ ప్రణాళికలు, ఢిల్లీలో బీజేపీ మాస్టర్ ప్లాన్స్ అని ఒక డీటెయిల్డ్గా స్క్రీన్ మీద రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేసి బీజేపీ వాళ్ళు ఢిల్లీలో గెలవడానికి ఏమేమి వ్యూహాలు అమలు చేస్తున్నారు అనేది క్లియర్గా చెప్పా. అవి ఈరోజు ఆల్మోస్ట్ అన్నీ నిజమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లు చేల్చడం, పోల్ మేనేజ్మెంట్, అరవింద్ కేజ్రీవాల్ బలహీనతలను కేసులను అడ్డం పెట్టుకోవడం, బీజేపీ వాళ్ళు మేనిఫెస్టో, ఇలా అనేక అంశాలను నేను జనవరి 23న
చెప్పాను. నేనేదో సమర్థించుకోవడం కాదు, నేనేమి గుడ్డిగా సమర్థించుకోను, బ్లైండ్గా నేను చెప్పింది నిజమని నేను అడ్డంగా వాదించను. ఇదిగోండి, నేను గతంలో చేశాను వీడియోస్, మన ఛానల్లో ఇప్పటికీ ఉన్నాయి, అవన్నీ చూడండి. ఇవన్నీ చేసిన నేను నిన్నగాక మొన్న ఢిల్లీలో ఎన్నికలు జరిగిన తర్వాత రోజు ఒక అంచనా చెప్పాను. ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది అని ఒక అంచనా చెప్పాను. ఆ అంచనా చెప్పిన వీడియోలో కూడా, ఆ వీడియో మన శ్రీనివాస్ లైఫ్ బుక్ అనే ఛానల్లో ఉంది, చూడండి. ఢిల్లీ ఎన్నికల్లో ఢిల్లీ ఫలితం ఎలా ఉండబోతోంది, ఏం జరిగింది అనేది చెప్పాను. ఆ వీడియోలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది అని అంచనా చెప్తూ ఒక విశ్లేషణ చెప్పా. బీజేపీ గెలిస్తే దానికి దారితీసే పరిస్థితులు ఏమేమి ఉండబోతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లు చీలిక, వరుసగా 10 ఏళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ చేయడం పట్ల ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత, అలాగే బీజేపీ వాళ్ళ పోల్ మేనేజ్మెంట్. చివరి 2 రోజుల్లో బీజేపీ వాళ్ళు విపరీతంగా పోల్ మేనేజ్మెంట్ చేశారు, బీభత్సంగా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ చేతులు ఎత్తేసింది. అలాగే పోలింగ్ డే రోజు సాయంత్రం 3 గంటల తర్వాత జరిగిన పరిణామాలు, ఇవన్నీ కలిసి వస్తే బీజేపీ భారీ విక్టరీ సాధించబోతోంది అని కూడా నేను ఆ వీడియోలో చెప్పా. సో అంచనా వేరు, విశ్లేషణ వేరు. అంచనా నాకు తప్పింది, నేనేమి బాధపడను, సిగ్గుపడను. అంచనా ఏముందండి, ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. విశ్లేషణ నేను చెప్పింది తప్పవల, 100% నిజమైంది. బీజేపీ వాళ్ళు వేస్తున్న గెలుపు ప్రణాళికలు నేను ఇన్ని వీడియోలు చేశా. ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు ప్రణాళికల మీద నేను వీడియోలు చేయలే. ఎందుకు చేయలే? వాళ్ళకేమీ లేవు, గెలుపు ప్రణాళికలు ఏమీ లేవు, ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు అని అనేక వీడియోల్లో అదే చెప్పా. వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు, అందుకే కాంగ్రెస్ పార్టీని లెక్క చేయలే. బీజేపీ వాళ్ళు చాలా చాకచక్యంగా, చాలా జాగ్రత్తగా ఉన్నారు. నేను ఇంత చెప్పిన ఒక విషయం చెప్తున్నా, నా వీడియోస్, నా వాయిస్ తక్కువే, నా వీడియోస్ చూడడానికి కొంతమంది పెద్దవాళ్ళకి ఇగో అడ్డం రావచ్చు. ఈడెవడో పిల్లోడు, ఈడికేం తెలుసు అని. నాకు అన్నీ తెలుసని నేను చెప్పను. నేను మీతో పోలిస్తే నా నాలెడ్జ్ తక్కువే అని నేను ఒప్పుకుంటా. కానీ చాలా విషయాలను నేను కామన్ సెన్స్తో ఆలోచిస్తాను. నేను బీజేపీ వ్యతిరేకని మీరు అనుకుంటారు. బీజేపీ వ్యతిరేకనైతే బీజేపీ గెలుపు అవకాశాల మీద ఇన్ని వీడియోస్ నేను ఎందుకు చేస్తానండి? ఒక్కసారి ఆలోచించండి. నేను నిజంగా బీజేపీ వ్యతిరేకనైతే బీజేపీ గెలుపు అవకాశాల మీద ఇన్ని వీడియోస్ నేను ఎందుకు చేస్తా? సో మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలి, కంటెంట్లో డెప్త్ అర్థం చేసుకోవాలి. నిజంగా నేనేదో అన్నీ తెలుసని నేను చెప్పను, కానీ మీ అందరితో చూస్తున్న 90% మందితో పోలిస్తే నాకేమీ తెలియదు, నేను ఒప్పుకుంటా. కానీ నేను తెలుసుకొని చెప్తా, అధ్యయనం చేసి చెప్తా, కామన్ సెన్స్ వాడతా. నాకున్న కామన్ సెన్స్ని వాడతా, చాలా డెప్త్గా వాడతా. సో నోటికి ఏదొస్తే అది అనలైజ్ చేయను, నోటికి ఏదొస్తే అది అనలైజ్ మాత్రం చేయను. అలా చేసి నేను నా సబ్స్క్రైబర్స్ని ఎప్పటికీ పోగొట్టుకోను, మోసం చేయను. ఈ వీడియో చూడండి, ఈ వీడియో చివరి వరకు చూసి నేను ఈ వీడియోలో పెట్టిన స్క్రీన్ షాట్లు చూడండి, ఆ వీడియోలు చూడండి. అప్పుడు ఢిల్లీ ఎన్నికల విషయంలో మనం చెప్పింది నిజమా కాదా అని మీకే అర్థమవుద్ది. ఒక మనిషిని అనడం చాలా తేలిక, నెగిటివ్లో చూడడం చాలా తేలిక, పాజిటివ్లో చూడడం అలవాటు చేసుకోండి. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటండి, నాణేనికి ఒకవైపు నేను ఎప్పుడూ చూడను. ఏ ఎన్నికల్లో ఎక్కడ నేను ఎప్పుడూ నాణేనికి ఒకవైపు చూడను. అనలైజ్ చేసే విషయంలో, అంచనా వేసే విషయంలో అంటారా, అంచనాదేముందండి? అంచనాదేముంది చెప్పండి? నోట్లోంచి మాట అది వస్తే నేను మహారాష్ట్రలో అంచనా వేసా, హర్యానాలో అంచనా వేసా, ఢిల్లీలో అంచనా వేసా. నాకేమైనా అంత టీం ఉందా? నేనేమైనా ఆ రాష్ట్రాలకు మా టీమును పంపించి నేనేమైనా సర్వే చేయించానా? నువ్వు చెప్పింది తప్పైందని కొంతమంది భుజాలు చరుచుకుంటున్నారు. నేను నా టీమును పంపించి నేను సర్వే చేపిస్తే అప్పుడు అరే నా టీం ఫెయిల్ అయింది, నేను ఫెయిల్ అయినని నేను బాధపడతా. ఈవెన్ ఢిల్లీలో కూడా మా టీంను వెళ్ళమన్నాను, కానీ వాళ్ళు వెళ్ళనన్నారు. సార్ వెళ్ళలేము సార్, చేయలేము సార్, ఎక్స్పెన్సెస్ తట్టుకోలేము సార్, అక్కడ 4 రోజులు ఉండలేము, ఇంత ఖర్చు వద్దండంతో సర్లే వద్దులే, ఏదో నేషనల్ మీడియా అవి ఇవి చూసి నేను ఫాలో అవుతానని చెప్పాను. సో ఢిల్లీ ఎన్నికలకు పంపిద్దాం అనుకున్నాను, కానీ పంపించలేదు. సో నేను ఎప్పుడూ నాణేనికి ఏ అంశాన్ని నాణేనికి ఒకవైపు చూడండి, 2 వైపులు చూస్తాను. ఢిల్లీ ఎలక్షన్స్లో కూడా నేను బీజేపీ గెలుపు అవకాశాలను మొదటి నుంచే అంతగా డెప్త్గా శోధించడానికి కారణం ఏంటంటే వాళ్ళు గెలుస్తారనిపించింది. అందుకే వాళ్ళ గెలుపునకు దారితీసిన పరిస్థితుల్ని మొదటి నుంచి వివరిస్తూ వచ్చా. డిసెంబర్లో, జనవరిలో మొదటి నుంచే వివరిస్తూ వచ్చా. చివరికి పోలింగ్ టైంకి ఆమ్ ఆద్మీ పార్టీకి అంచనా వేశా, ఎందుకంటే అక్కడ జనం ఇంకా అటువైపు ఉన్నారేమోనని అంచనా వేశా. కానీ అంచనా తప్పైంది, విశ్లేషణ నిజమైంది. అంచనా వేరు, విశ్లేషణ వేరు. నేను 2 రకాలుగాను ఆలోచిస్తాను,
రెండు కోణాల్లోనూ ఆలోచిస్తాను, అన్ని కోణాల్లోనూ ఆలోచిస్తాను. దానికి రెండు నాలుకల ధోరణి అనుకుంటారో, లేదంటే వీడు ఏంటది అతి తెలివితేటలు అనుకుంటారో, ఏదైనా మీరు అనుకునేది అనుకోవచ్చు. నేను ఒకవైపు ఎందుకు ఉండాలి? నేను రెండు వైపులు ఆలోచిస్తా, రెండు వైపులు చూస్తా. సో మీరు నా పాత వీడియోస్ అన్నీ చూస్తే మీకు అర్థమవుద్ది. థ్యాంక్ యూ.